హాయ్ గైస్, దిస్ దస్తగిరి ఫ్రమ్ కేకేడిన్ ఫార్మ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంక్యుబేటర్లు వచ్చిన తర్వాత పిల్లలు ఒక 1 వీక్ లోపు చనిపోతున్నాయని చెప్పేసి మన కోళ్లు పెంచే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా మనకి కాల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని నేను ఎలా అధిగమిస్తాను, నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను అనేది ఈరోజు నేను మీకు వివరిస్తానండి. ఇదేమి నేను ఫాలో అయ్యే పద్ధతిలో మీకు చెప్తానమాట. చూడండి, అదే ఇవి వచ్చేసి నైట్ వచ్చాయండి కోడి పిల్లలు ఇంక్యుబేటర్ నుంచి. మొత్తం చూడండి యాక్టివ్గా ఉన్నాయి. మొత్తం ఇట్లా కోడి పిల్లలు వచ్చిన తర్వాత మన ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీసిన తర్వాత ముందు మనం బ్రూడింగ్ అనేది ముందు సెటప్ చేసుకోవాలి. ఎట్లాగా అంటే ప్రాపర్ టెంపరేచర్ ఇచ్చుకోవాలి. ప్రాపర్ టెంపరేచర్ మన బ్రూడింగ్ సెటప్లో ఉండేలాగా చూసుకొని దాని తర్వాత ఆ బ్రూడింగ్ సెటప్లో మనం ఈ పిల్లలను తీసుకెళ్ళి వేయాలండి. ఒకసారి బ్రూడింగ్ సెటప్ చూద్దామండి. ఇట్లా ఈ విధంగా వాటికి బ్రూడింగ్కి కావాల్సిన టెంపరేచర్ని అకామిడేట్ చేస్తూ వాటర్ దాంతోపాటు ఫీడ్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత పిల్లలు దీంట్లో వదలాల్సి ఉంటుంది. పిల్లలు మనం ఇంక్యుబేటర్ తీసే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందుగానే మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ప్రాపర్ టెంపరేచర్ అనేది ఆ బ్రూడింగ్ సెటప్లో మనకి జనరేట్ అవుతుంది. దాని తర్వాత మన పిల్లలు వదిలినట్లయితే హ్యాపీగా బ్రూడింగ్ ఇవ్వడానికి బాగుంటుందండి. ఇట్లా బ్రూడింగ్ సెటప్ చేసుకున్న తర్వాత మొదటి రోజు నుంచి 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఏం చేయాలంటే వచ్చిన తర్వాత పిల్లలకి నియోడాక్స్పోర్ట్ అని మనకి మెడికల్ షాప్లో దొరుకుతుందండి. నియోడాక్స్పోర్ట్ డాక్సిసైక్లిన్ అండ్ నియోమైసిన్ కాంబినేషను చిన్నపిల్లలకి 1 లీటర్కి 2 గ్రామ్ లెక్క నేనైతే వాడతాను. 1 లీటర్కి 2 గ్రామ్ లెక్క ఈ మందునైతే కలపాలి. దాంతోపాటు విమరల్ అని దొరుకుతుందండి. విమరల్ మల్టీవిటమిన్, దీంట్లో AD3 కాంబినేషన్లో మల్టీవిటమిన్ ఉంటుంది. ఇది కూడా మీరు 3 to 5 డేస్, 6 వచ్చిన 3 to 5 డేస్ వాటర్లో కలిపి ఇవ్వాలి. ఫ్రెష్ వాటర్ వాడాలి. ఇవి ప్రాపర్గా మ్యాక్సిమం ఒక 7 to 8 అవర్స్ వరకే ఈ వాటర్, మందు నీళ్లు కలిపిన వాటర్ 7 to 8 అవర్స్ వరకే పెట్టాలి. దాని తర్వాత ఆ వాటర్ ఉన్నా కానీ దాన్ని తీసి పడేయాలి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి. ఇట్లాగా కంటిన్యూగా 3 డేస్ కానీ 5 డేస్ కానీ చేసుకోవాలి. దాంతో పాటుగా మీకు బ్రూడింగ్లో ప్రాపర్ టెంపరేచర్ ఉండేటట్టు చూసుకోవాలి. మొదటి వారం వచ్చేసి 33 to 35 degrees టెంపరేచర్ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడేనంటే వాటిలో ఉండే కడుపులో ఉండే యాక్ అనేది ఆ బొడ్డి ద్వారా బయటకు కొట్టేస్తుంది. ఏమైనా యాక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అవంతా ప్రాపర్గా బయటకు కొట్టేసి పిల్లలు యాక్టివ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే మోర్టాలిటీ పర్సంటేజ్ 5% కంటే లోపు ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందంటే మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉండి, డెత్ రేట్ ఎక్కువ ఉండి మనకి పెంచే దశలో మనకి నష్టాన్ని కలిగించవచ్చు. ఓకే అండి. ఇంకో విషయం అండి, కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు వచ్చిన మొదటి రోజు బెల్లం నీళ్లు, తాటి బెల్లం నీళ్లు అనేది వాడతారు వాటర్లో కలిపి. అవి కూడా వాడచ్చు. నేనైతే తాటి బెల్లము నేను ఎప్పుడైనా రేర్గా వాడతాను. నేను ఇవే వాడతాను. అందువల్ల ఏంటంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంతమంది అయితే తాటి బెల్లం కూడా వాడతారు. అది వచ్చేసి లీటర్కి అలాగానండి 100 పిల్లలకి ఒక 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ ఆ మధ్యలో గిన వాటర్లో అవి ఎన్నైతే నీళ్లు తాగుతాయి అన్ని నీళ్లలో కలుపుకొని వాడుకున్నట్లయితే వాటి అవి కూడా హెల్దీగా ఉంటాయండి. ఓకే అండి. మరింత సమాచారం కోసం మన కేకేడిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.